మేము కరువు కాటకాలతో అల్లాడుతున్నాం, మాపై దయ చూపి కాస్త సహాయం చేయండి అని అడుక్కున్న వాళ్ళకి సహాయం అందిన తర్వాత వాళ్ళ కరువు కోసం కాకుండా స్వార్థం కోసం ఆ సహాయాన్ని వాడితే మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా పాకిస్తాన్ దేశం అదే చేస్తోంది. అందుకే పాకిస్తాన్ స్వార్థాన్ని ప్రపంచానికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో భారత్ కృషి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల పాకిస్తాన్ చేసిన ఓ పనికి FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ కన్నెర చేసింది. అసలు ఈ FATF అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం, దాని తర్వాత పాకిస్తాన్ ఏం చేసిందో కూడా తెలుసుకుందాం. FATF అనే సంస్థ ప్రపంచ దేశాల మధ్య డబ్బు, అక్రమ రవాణా, ఉగ్రవాద ఆర్థిక సహాయం, అలాగే వెపన్ స్మగ్లింగ్ను మానిటర్ చేస్తుంది. అంతేకాదు దేశాల ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తూ వాటిని గ్రే లిస్ట్లో లేదా బ్లాక్ లిస్ట్లో ఉంచుతుంది. మరోవైపు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే సంస్థ ఈ FATF సంస్థతో అనుసంధానంగా పనిచేస్తుంది. IMF ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది, ఆర్థిక సంస్కరణను ప్రోత్సహిస్తుంది. IMF నుండి రుణాలు లేదా సహాయం పొందే సామర్థ్యంపై FATF ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు పాకిస్తాన్ 2022లో FATF గ్రే లిస్ట్ నుండి తొలగించబడిన తర్వాత 2024లో IMF నుండి $7 బిలియన్ ఆర్థిక సహాయం పొందగలిగింది. కానీ ఇప్పుడు అదే FATF పాకిస్తాన్ అంటేనే మండిపడుతుంది. ఎందుకు? 2020 ఫిబ్రవరిలో భారతదేశంలోని కాండ్లా పోర్ట్ వద్ద ఒక హాంకాంగ్ ఫ్లాగ్తో ఉన్న కార్గో షిప్ వచ్చి ఆగింది. ఈ షిప్పు చైనా నుండి పాకిస్తాన్లోని పోర్ట్ కాసిమ్కు వెళ్తోంది. సాదాసీదమైన షిప్ అనుకున్నారు. భారత గూఢాచార సంస్థలకు ఈ షిప్లో రహస్య సరుకు ఉందని సమాచారం అయితే అందింది. అధికారులు షిప్ను తనిఖీ చేసి 35 నుండి 40 అడుగుల పొడవైన ఒక భారీ పైప్ లాంటి వస్తువును స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువు బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీకి ఉపయోగపడే పరికరం అని తేలింది. ఈ సరుకు పాకిస్తాన్కి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్కు సంబంధించినని డాక్యుమెంట్లు కూడా రుజువు చేశాయి. ఈ సంస్థ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ మిసైళ్లను తయారు చేస్తుంది. షిప్లోని ఆటోక్లేవ్లు, అధిక శక్తి కలిగిన మెటీరియల్స్, అలాగే మిసైల్స్ మోటార్ భాగాల తయారీకి ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని తాము ఇచ్చిన డిక్లరేషన్లో దాచారు. ఇదే ఘటనను ఇప్పుడు FATF తన నివేదికలో ప్రముఖంగా పేర్కొంది. FATF ఈ ఘటనను పాకిస్తాన్ రహస్య ఆయుధ కార్యక్రమాలతో ముడిపెట్టింది. ఈ నివేదిక ఇప్పుడు పాకిస్తాన్పై అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం భారతదేశం ఈ FATF నివేదికను ఉపయోగించి పాకిస్తాన్ను మళ్లీ FATF గ్రే లిస్ట్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఆగస్టులో జరిగే ఆసియా పసిఫిక్ గ్రూప్ సమావేశంలో, అలాగే అక్టోబర్లో జరిగే FATF ప్లీనరీలో ఈ విషయం చర్చకు రానుంది. ఈ ఘటనతో పాటు పాకిస్తాన్లో ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు కూడా తీవ్రమయ్యాయి. 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడులకు డబ్బు అలాగే ఆర్థిక సహాయం లేకుండా సాధ్యం కాదని FATF అభిప్రాయపడింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంలో పాల్గొంటోందని ఈ నివేదిక అయితే స్పష్టం చేసింది. ఈ కుంభకోణం పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచింది. భారతదేశం ఈ ఆధారాలతో ఆయుధ కార్యక్రమాలను, ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో విజయం అయితే సాధించింది. పాకిస్తాన్ ఇప్పుడు ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ తమ ప్రజల కరువు తీరుస్తుందా లేదా భారత్పై పగ సాధించడంలో రుణంగా వచ్చిన డబ్బును వాడుతుందా అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్.